హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పేబ్యాక్ ఎపిసోడ్ 9. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి సిరీస్ రాబోతున్నాయి. యూ మేనియాక్ను మిస్టర్ ఫ్యాన్ బాయ్ కూడా రాబోతుంది. నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే డోంట్ బీ టూ ఎమోషనల్ ఎపిసోడ్ 1 ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంది, దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. సో సిరీస్ స్టార్ట్ అవ్వడంతోనే మనము జే వాళ్ళ మదర్ని చూస్తాము. తను ఈ కంట్రీని వదిలేసి వెళ్ళిపోదామనేసి ప్లాన్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుందంటే వాళ్ళ మమ్మీని వీళ్ళంతా కంపెనీ అంతా కలిసి మోసం చేస్తుంది కదా, అప్పుడు తను ఈ కంట్రీని వదిలిపెట్టేసి వెళ్ళిపోదామని అనుకుంటుంది. అయితే అప్పుడే అక్కడికి జే వస్తాడు. అయితే ఇక్కడ జే చాలా యంగ్గా ఉంటాడు. అతను వచ్చేసి మనము ఎందుకు పారిపోవాలి, నువ్వు ఇక్కడ నుంచి పారిపోతావని నేను అనుకోలేదు, వద్దు మనం ఇక్కడే ఉండి ఫైట్ చేద్దాం అనేసి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం లేదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి అంటుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళ అమ్మ చనిపోవడాన్ని చూస్తాము. అయితే తనకు తానే చంపేసుకుందా లేదంటే తనను ఎవరైనా చంపేశారన్న విషయం జేకి మాత్రం అర్థం కాదు. ఎందుకంటే తను బిల్డింగ్ మీద నుంచి దూకినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఏ సీసీ కెమెరా పని చెయ్యదు. అందుకే జేకి డౌట్ వస్తుంది వాళ్ళ అమ్మ ఎలా చనిపోయింది అనేసి. తర్వాత మనము ప్రజెంట్కి వచ్చేస్తాము. లాస్ట్ ఎపిసోడ్లో జేయున్ను సన్నిద్దరు క్లోజ్ అయిపోతారు కదా, ఇక్కడ వాళ్ళు ఫుల్ క్యూట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే టైంలోనే జే చెప్తాడు, ద మెమొరీ సిరీస్ ఉంది కదా, అందులో నేను నిన్న ఆడిషన్ లిస్ట్లో పెట్టాను, నువ్వు ట్రై చెయ్యి అనేసి అంటే నాకు ఇష్టం లేదు అనేసి సన్ అంటాడు. అయితే అప్పుడు జే అడుగుతూ ఉంటాడు, నీకెందుకు ఇష్టం లేదు అంటే సన్ను మాత్రం నాకు సన్నీ మీద పగ తీర్చుకోవడం కావాలి, ఫస్ట్ నాకు సన్నీని ఎలా అయినా మెమొరీ సిరీస్ నుంచి తీసేయాలి అనేసి అంటే అప్పుడు జే ఏమో నువ్వేమీ టెన్షన్ పడకు, ఎందుకంటే లాస్ట్కి ఎలానో నేనే గెలుస్తాను, ఇది ఇప్పుడు ఇంకా నీ రివెంజ్ కాదు, ఇది నా రివెంజ్ అనేసి అంటాడు. తర్వాత జే వెళ్లే ముందు సన్నుకి నువ్వు ఈ మెమొరీ బుక్ మొత్తం చదువు, తర్వాత మనం మాట్లాడదాం అనేసి అంటాడు. తర్వాత మనము సన్నును చూస్తాము. ఇంకా సన్ను కంపెనీ లోపలికి వెళ్తూ ఉంటే ఒక అతను బాస్కెట్లో ఫ్లవర్స్ పట్టుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు సన్ను ఇది ఎవరికి అని అడగడంతోనే ఇది 2Oకి, అతను హాస్పిటల్లో ఉన్నాడు అనడంతోనే సన్ను షాక్ అయిపోతాడు. ఎందుకంటే 2Oను సన్ను అప్పట్లో ట్రైనింగ్ కలిసి తీసుకునే వాళ్ళు కదా, అతనికి ఏమైంది అనేసి హాస్పిటల్కి వెళ్ళడంతోనే 2O ఫుల్ దెబ్బలతోటి ఉంటాడు. అయితే వేవ్ అనే ఒక అబ్బాయి ఈ 2O ఇద్దరు కొంచెం రిచ్ పీపుల్కి ఫేవర్స్ చేస్తూ ఉంటారు కదా యాక్టింగ్ లో రోల్స్ రావాలి అనేసి. సో ఈ 2O సాంగ్ ని కలుస్తాడు. ఇంకా సాంగ్ ఇతన్ని ఫుల్ టార్చర్ చేస్తాడు. అందుకే 2O పరిస్థితి ఇలా అవుతుంది. ఇదే విషయము సన్నుకి చెప్పేసి ఫుల్ ఏడుస్తాడు. నన్ను వాళ్ళు మనుషుల్లా కూడా చూడలేదు, నన్ను చాలా బ్యాడ్ గా ట్రీట్ చేశారు అని చెప్పడంతోనే సన్నుకి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా అతని కోపం కూడా వస్తుంది. తర్వాత సాంగ్ ఉంటాడు కదా, అతను సన్నుని ఒక రెస్టారెంట్కి పిలిపిస్తాడు. పిలిపించి అతనితో మాట్లాడదాం అనేసి అనుకుంటాడు. అయితే సన్ను రావడంతోనే ఈ సాంగ్ని ఫుల్ కోపంగా చూస్తుంటే అప్పుడు సాంగ్ ఏమో, నీకు తెలుసా లాస్ట్ టైం నన్ను ఇలానే ఒక అబ్బాయి కోపంగా చూశాడు, నేను అతన్ని ఏం చేశానో తెలుసా, అతని కళ్ళల్లో నీడిల్స్ పెట్టి కుచ్చాను, కాబట్టి నువ్వు నాతో జాగ్రత్తగా ఉండు అనేసి భయపెడుతూ ఉంటాడు. కానీ సన్ను మాత్రం ఏమీ భయపడడు. అప్పుడే అక్కడికి జే వస్తాడు. జే వచ్చేసి సారీ, నీలాంటి ఓల్డ్ మనుషుల్ని ఇంతసేపు వెయిట్ చేపించాను అనేసి అంటాడు. అయితే ఇక్కడ జే అతను ముసలోడు అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు సాంగ్ ఏమో, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు కానీ అసలు నువ్వెవరు, నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవా అనడంతోనే అప్పుడు జే, నేను డైరెక్టర్ ఆర్థర్ని, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను డ్రీమ్ కంపెనీలో అనేసి చెప్తాడు. అయితే సాంగ్ ఏమో, ఓ నువ్వేనా, అది చిన్న ప్రాఫిట్స్ తెప్పించావు కదా అనేసి అంటాడు. ఇంకా జే సాంగ్కి ఫుల్ కోపం తెప్పించేస్తాడు. నువ్వు చాలా ముసలివాడు అయిపోయావు, నువ్వు ఒక కప్పు కూడా పట్టుకోలేవు, నువ్వు నన్నేం చేస్తావు అనేసి అంటాడు. అప్పుడే సాంగ్ ఒక షాకింగ్ విషయం చెప్తాడు, నీ మమ్మీ పవీనిది సూసైడ్ అనే నువ్వు అనుకుంటున్నావా అనేసి అని నవ్వుతాడు. అయితే అప్పుడు జే కూడా కొంచెం షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పటిదాకా జేకి జస్ట్ డౌట్ మాత్రమే ఉంటుంది వాళ్ళ అమ్మ డెత్ ఎలా జరిగింది అనేసి. కానీ ఇతను అలా అనేసరికి ఇంకా షాక్ అయిపోతాడు. తర్వాత వీళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతోనే సన్ అడుగుతాడు, అసలు ఏం జరిగింది, నిజంగానే నీ మదర్ది ఏం
సేమ్ డెత్ తనని వీళ్ళే చంపేశారా అని అడగడంతోనే ఆ విషయం నాకు కూడా తెలీదు. కానీ నాకు ఒక్క విషయమే తెలుసు. నా లైఫ్‌లో జరిగిన విషయాలన్నిటికి కారణం ఆ సాంగే. అతనిప్పుడు నిన్ను టార్గెట్ చేస్తున్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి చెప్తాడు. అప్పుడు సన్ ఏమో నేను నీకు హెల్ప్ చేయనా అని అంటే అప్పుడు జే వద్దు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళిద్దరూ నైట్ పడుకుండిపోతారు. కానీ మార్నింగ్ లేచేసరికి సన్ పక్కన చూస్తే జే అక్కడ ఉండడు. కాల్ చేస్తే కూడా ఫోన్ ఎత్తడు. ఇంకా సన్నికి అర్థం కాదు జే ఎక్కడికి వెళ్ళాడు అనేసి. అందుకే కంపెనీకి వెళ్ళి అతను ఆఫీస్‌లో చూస్తాడు. అయితే అతని అసిస్టెంట్ ఉంటాడు కదా! అతను చెప్తాడన్నట్టు ఏదో పని మీద అమెరికా వెళ్ళాడు. అతను ఎప్పుడు రిటర్న్ వస్తాడన్న విషయం తెలీదు అనడంతోనే ఇంకా సన్ కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే జే అతనికి చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతాడు అనేసి. ఇంకా తర్వాత సన్ వీళ్ళ మేనేజర్ రూమ్‌కి వెళ్తాడు. వెళ్ళడంతోనే వీళ్ళ మేనేజర్ కూడా అప్పుడే వస్తాడు. అక్కడ ఇంకొక అతను కూడా ఉంటాడు. అయితే సన్నును మేనేజర్ ఇద్దరు ఇతనెవరో అని చూస్తూ ఉంటే అప్పుడే ఆ న్యూ పర్సన్ నేను మీకు వచ్చిన అసిస్టెంట్ మేనేజర్‌ని అనేసి అంటాడు. అయితే స్కై కూడా వచ్చేసి ఇతన్ని డైరెక్టర్ ఆర్థర్ పెట్టాడంట. అతను నీకు అసిస్టెంట్ మేనేజర్ అనడంతోనే ఇంకా మేనేజర్‌కి పిచ్చెక్కుతుంది. నేనే చిన్న మేనేజర్ అంటే నాకెందుకు అసిస్టెంట్ అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళు ముగ్గురు ఆ అసిస్టెంట్ మేనేజర్‌ని చూస్తూ ఉంటేనే స్కైకి ఒక మెసేజ్ వస్తుంది. అయితే మెమొరీ సిరీస్‌కి మొత్తం కాస్టింగ్ అయిపోయి ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. అప్పుడు సన్ షాక్ అయిపోతాడు. అదేంటి డైరెక్టర్ ఆర్థర్ లేని టైంలో వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళు ఆ ప్రెస్ మీట్‌కి వెళ్ళడంతోనే అక్కడ సన్నీ, వేవ్ వీళ్ళంతా ఉంటారు. ఉండేసి వీళ్ళే కొత్త క్యాస్ట్ దీనికి. అయితే ఆ ప్రెస్ మీట్‌కి సాంగ్ కూడా వస్తాడు. ఎందుకంటే అతను ఈ సిరీస్‌కి స్పాన్సర్ కాబట్టి. అయితే అతను అక్కడ స్కైని చూసి స్కైని అలానే చూస్తూ అతని మొహాన్ని పట్టుకుంటాడు. అయితే సన్నుకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. వచ్చేసి స్కైని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. మనకి ఇక్కడితో అర్థమైపోతుంది సాంగ్ కళ్ళు స్కై మీద కూడా పడ్డాయి అనేసి. తర్వాత 2ఓ సన్ ఇద్దరు ఒకటి ప్లాన్ చేస్తారు. అయితే 2ఓ ఈ సాంగ్ దగ్గరికి వెళ్ళి అతను చేసే చెడ్డ పనులన్నీ రికార్డ్ చేస్తూ ఉంటే సన్ ఆ రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ పబ్లిక్‌లో పెట్టేస్తాడు అనేసి. అయితే వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే 2ఓ వీడియోస్ తీసి పెట్టే టైంకే సన్నీ అతన్ని చూసేస్తాడు. ఇంకా సన్నీ 2ఓని అక్కడి నుంచి పంపించేస్తాడు. సన్ ఏమో ఆ బిల్డింగ్‌లో కిందనే 2ఓ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే సన్నీ వెళ్ళేసి చెప్తాడు. సన్ అనే ఒక అతనున్నాడు. అతను మిమ్మల్ని నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాడని చెప్పడంతోనే సాంగ్ అప్పుడు అంటాడు నువ్వు సన్నును స్కైని ఇద్దరిని నా దగ్గరికి తీసుకురా నేను వాళ్ళతో ఎంజాయ్ చేస్తా అనేసి అంటాడు. అప్పుడు సన్నీ సరే అనేసి చెప్తాడు. అయితే ఇదే టైంలో సాంగ్ ఏమంటాడంటే నువ్వు నాకు ఎంత లాయలో తెలియాలంటే నువ్వు ఇక్కడ ఉన్న ఒక అబ్బాయిని చంపే అనడంతోనే సన్నీ అతని చేతులతోనే అక్కడ ఉన్న ఒక కొత్త ట్రైనీని చంపేస్తాడు. ఇంకా సన్నీ కూడా ఫుల్ భయమేస్తుంది. అతను ఏడ్చుకుంటూ ఉంటాడు. తర్వాత అతను సన్ దగ్గరికి వెళ్తాడు. అయితే సన్ బిల్డింగ్ కిందనే వెయిట్ చేస్తూ ఉంటాడు కదా! కొంతమంది బాడీ గార్డ్స్ వచ్చేసి సన్నుని పట్టుకుంటారు. అయితే ఫస్ట్ టైం ఇక్కడ సన్నీ మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ సన్నీ అంటాడు ఎప్పుడో జరిగిన దానికి నువ్వు ఇప్పటికీ నా మీద ఎందుకు పగ పెట్టుకున్నావు? నేనైనా నీకేం చెడు చేశాను? నేను జస్ట్ నీ డబ్బులే కొన్ని తీసుకున్నాను కదా అని అనడంతోనే అప్పుడు సన్ ఏమో నీ వల్లనే నా బ్రదరును నా మదర్ చనిపోయారు. నేను నిన్ను వదిలిపెట్టను అనేసి సన్ అనడంతోనే సన్నీ షాక్ అయ్యి నీ పేరెంట్స్ నీ వల్ల చనిపోయారు నా వల్ల కాదు. నువ్వు నా మీదకెందుకు తోస్తున్నావు అనేసి అంటాడు. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాడు. నేను నిన్ను కావాలంటే ఇప్పుడే సాంగ్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. కానీ నువ్వు ఈ రివెంజ్ ఇవంతా వదిలేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి చెప్తాడు. అలానే ఇంకొక విషయం కూడా అంటాడు. నీ వల్ల నీకు మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా సమస్య అనేసి అని పంపించేస్తాడు. కానీ నాకు ఇక్కడ ఒక విషయం షాకింగ్‌గా అనిపించింది. అసలు సన్నుని అంత ఈజీగా ఎలా పంపించేశాడు అనేసి. ఎందుకంటే సన్నీ అనుకుంటే అప్పుడే సాంగ్ దగ్గరికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా సన్ అక్కడి నుంచి వచ్చేసి ఎప్పుడు జేయున్ను ఇతను కలుసుకునే క్లబ్ ఉంటుంది కదా అక్కడికి వస్తాడు. వచ్చేసి స్కైకి కాల్ చేసి నువ్వు ఎక్కడున్నావు? నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అనేసి అంటే అప్పుడు స్కై సరే అనేసి అంటాడు. తర్వాత కాల్ కట్ అయ్యాక మనం స్కైని చూస్తాము. అతను ఏదో పెద్ద వ్యాన్ ఎక్కేస్తాడు. సన్
సన్ ఏమో జే ఉండే రూమ్‌కి వెళ్తాడు. అక్కడ జే ఉండడు. ఇంకా సన్ జేని మిస్ అవుతూ ఉంటాడు. అప్పుడే జే వాళ్ళ అంకుల్ వచ్చేసి, "నువ్వు ఎక్కువగా ఆలోచించకు. జే ఏదో ప్లాన్ ఉంటేనే వెళ్తాడు. అతనేమి పిరికివాడు కాదు. జే మళ్ళీ వస్తాడు. నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు" అనేసి అంటాడు. ఇంకా సన్ సరే అనుకోని ఆ క్లబ్ నుంచి బయటికి వచ్చేసరికి వ్యాన్‌లో కొంతమంది గూండాలు వచ్చేసి సన్నుని చంపేయబోతారు. అయితే అప్పుడే ఈ అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు కదా! అతను వచ్చి ఫైట్ చేసి వాళ్ళందరిని కొట్టేస్తాడు. అయితే ఇతను యాక్చువల్లీ జే బాడీగార్డ్ అన్నట్టు. ఇతను అప్పట్లో పవీనికి కూడా బాడీగార్డ్. అయితే వీళ్ళిద్దరూ కలిసి తింటూ ఉంటారు. అయితే ఇదే విషయం చెప్తాడు. "నేను జే వాళ్ళ మదర్‌కి కూడా బాడీగార్డ్‌నే. అసలు వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. కానీ ఏదో చిన్న పని పడి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ మదర్ చనిపోయింది. నాకు ఇప్పటికీ చాలా బాధ ఉంటుంది. నా వల్లే తను చనిపోయిందనేసి" అని అంటాడు. అయితే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సన్నుకి కాల్ వస్తుంది. అయితే ఇది స్కై కిడ్నాపర్స్ నుంచి. స్కై ఏదో వ్యాన్ ఎక్కేస్తాడు కదా! ఆ వ్యాన్ వాళ్ళు స్కైని కిడ్నాప్ చేస్తారు. ఇంకా సన్నికి కాల్ చేసి ఈ లొకేషన్‌కి రా, నువ్వు ఒక్కడివే రావాలి, లేకపోతే స్కైని చంపేస్తామని చెప్పడంతోనే సన్ అక్కడికి తప్పించుకొని వెళ్తాడు. వెళ్ళడంతోనే అక్కడ స్కై ఉంటాడు. స్కై ఏమో, "సన్ను నా కోసం ఎందుకు వచ్చావు? ఇది సేఫ్ కాదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో" అని అంటూ ఉంటే సన్ను మాత్రం వినకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొడతాడు. ఫుల్ కొట్టేశాక వాళ్ళందరినీ మన సన్ను ఓడించేస్తాడు. ఓడించేసి ఇంకా స్కైని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడే సన్నుకి ఏదో కాల్ వస్తూ ఉంటుంది. ఆ ఫోన్ని అలా చూస్తూ ఉంటే సన్నుని ఒక అతను వచ్చేసి పొడి చేస్తాడు. ఇంకా సన్ అక్కడనే పడిపోతాడు. అయితే సన్నుకి కాల్ వస్తూ ఉంటుంది కదా! అది యాక్చువల్లీ జే నుంచి వస్తూ ఉంటుంది. సన్నుకి ఆ ఫోన్ కాల్ ఎత్తాలని చాలా ఉంటుంది. అతని చెయ్యిని జాపి ఎత్తబోతూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ బ్లడ్ లాస్ వల్ల సన్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. అండ్ ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాలి అసలు సన్నుకి ఏం జరగబోతుంది, అతను బతికుంటాడా లేదా అనేసి. అండ్ గైస్, మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ అప్‌కమింగ్ సిరీస్ కూడా చాలా వస్తున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. మీకు ఈ ఎపిసోడ్‌లో నచ్చిన మూమెంట్స్ ఏంటి? మీకు ఇప్పుడు దాకా ఈ సిరీస్ ఎలా అనిపించింది? అవన్నీ కూడా కమెంట్ చేసి చెప్పేయండి. బాయ్.